నమస్తే. నేను మధు. తనుజ తను బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పొచ్చు. కానీ అంతకంటే ముందు సీరియల్ నటనతో కూడా ఎంతో మందిని మెప్పించింది తనుజ. అందరూ ఊహించినట్టు తానే విన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించినట్లు రన్నర్ అప్ నిలిచిపోయారు. అయితే తనకు సపోర్ట్ చేయాల్సిన సీరియల్ నటీనటులే ఇప్పుడు ఆమె గురించి బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సపోర్ట్ కూడా చేయడం లేదు. దానిలో ముందు వరుసలో ఉన్నవారు శ్రీ సత్య, యష్మి. సో యష్మి ఇంతకు ముందు కూడా తనుజ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్య కూడా. ఇప్పుడు శ్రీ సత్య ఒక ఇంటర్వ్యూలో తనుజ గురించి ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? తనుజాకి శ్రీ సత్యకు ఉన్న వారిని ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తనూజ గురించి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ లో చాలా పాపులారిటీని సంపాదించుకుంది. కానీ తనూజ గురించి తనూజకి సపోర్ట్ చేయకుండా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు యష్మి, శ్రీ సత్య. ఇప్పుడు శ్రీ సత్య ఎందుకు తనంటే కోపం, అంటే తనూజ అంటే మీకు ఎందుకు కోపం అని ప్రశ్నించినందుకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు సార్ తనూజకి శ్రీ సత్యకి పడకపోవడానికి కారణం ఏంటి? తనూజ అండ్ శ్రీ సత్య బిగ్ బాస్ 9 పార్టిసిపెంట్ వాళ్ళు వీళ్ళిద్దరూ జరిగిపోయినటువంటి, అంటే గత 2 మాసాల కింద జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీరి వ్యక్తిగతంగా ఇప్పుడు జరుగుతున్న చర్చను కాసేపు పక్కన పెట్టేసి అసలు బిగ్ బాస్ తీరును ఒకసారి మనం ఉదహరించుకుంటే విషయం ఏంటో అర్థమవుతుంది. బిగ్ బాస్ అనేది సహజంగా చాలా మంది అనుకుంటున్నారు, ఒక ఇంట్లోకి అందరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగే దాన్ని డ్రామాటిక్ గా ప్లే చేస్తారు అనేది బిగ్ బాస్ ఆట తీరు. కానీ ఇది అబద్ధం అనేది జరుగుతున్న తీరుని బట్టి మాలాంటి విశ్లేషకులు చెప్తా ఉంటారు. అది ఒక టెలిపతి ద్వారా ఆడబడుతున్నటువంటి ఆట అన్నట్టుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక టెలిపతి, లేదా అది స్క్రిప్టెడ్ అని చెప్పవచ్చు. స్క్రిప్టెడ్ అని లేదు అంటే మనం పిల్లలు వీడియో గేమ్ ఆడుతుంటారు కదా, వీడియో గేమ్ లో అది ఎలా వెళ్ళాలంటే ఒక 4-5 ప్రాబబిలిటీ డిజైన్ చేసి ఉంటుంది ఆ వీడియో గేమ్ లో. అంటే మనం లెఫ్ట్ తీసుకుంటే ఒక విధమైన ఆట వెళ్తూ ఉంటుంది డ్రైవింగ్ లో, లేదు మనం రైట్కి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన ఆట, అంటే ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ ప్రాబబిలిటీ 5 or 6, 10 or ఎన్నో డిజైన్ చేసేబడి ఉంటుంది. దాంట్లోకి వీళ్ళు నెట్టవేయబడతారు. అట్లాగే బిగ్ బాస్ కూడా ఇది స్క్రిప్టెడ్, ఎలా జరగాలో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎలా జరగాలి అంతా డిసైడ్ అయ్యే బయట నుంచి వాళ్ళ టెలిపతి ఆర్డర్స్ ప్రకారం అంటే గేమ్ని మానిపులేట్ చేయబోతున్నట్టుగా అర్థమవుతా ఉంటుంది. అంటే అక్కడ జరుగుతున్నట్టు కాకుండా ఇక టిఆర్పి రేట్ ఏం రావాలి, ఎక్కడైతే పేరు వస్తుంది, ఎక్కడైతే పబ్లిసిటీ వస్తుంది, ఎక్కడైతే షోకు బాగా పేరు వస్తుందో అందులో వైపు ఈ క్యారెక్టర్లని వీళ్ళని ఆటని అందులో నెట్టివేయబడుతుంది. ఇది నెట్టివేయబడటానికి వాళ్ళు పరోక్షంగా పనికొచ్చేది ఏంటంటే, స్వతహాగా బిగ్ బాస్ పబ్లిసిటీ ఆర్ డిజైనర్ ప్రమోషన్ చేసే ఒక టీం ఉంటుంది. సహజంగా ఏ సీరియల్కైనా, ఏ ప్రోగ్రామ్కైనా, ఏ ఛానల్ వరకైనా ఈ పిఆర్ టీం పబ్లిసిటీ చేసుకోవడానికి ఉండడం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ పార్టిసిపెంట్స్ కూడా లోపలికి వెళ్లే ముందే ప్రైవేట్ ఏజెన్సీలతోటి, ప్రైవేటు ఛానళ్లతోటి, లేదా పబ్లిసిటీ మీడియా డిజైనర్లతోటి, మీడియా ఏజెన్సీలతోటి టైఅప్ అయిపోయి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాళ్ళ డ్రామా ఆడుతూ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అంటే గెలిపోవడం ప్రభావితం చేసేలా చేస్తున్నారు. లేని ఒకటి అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు, లేదా ప్రాపగండాన్ని క్రియేట్ చేస్తున్నారు. యాదృచ్ఛికంగా ఏదైనా జరిగిందాన్ని అక్కడ అహంకారం చూడండి, లేదా ఇక్కడ జరిగింది చూడండి, చిన్న సంఘటన పెద్ద చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ రోజు కానీ ఆ వారం కానీ జరిగేటువంటి ఓటింగ్ ని ప్రభావితం చేసేలా, అవేర్నెస్ చేసేలా చేసి గేమ్ని వీళ్ళు బయట నుంచి డ్రైవ్ చేస్తుంటారు. అంటే వీళ్ళు డ్రైవ్ చేసిందనమంటే లోపల ఓటింగ్ శాతం బట్టి మళ్ళీ ఆడు ఎలిమినేటర్స్ అని, లేదా డిస్క్వాలిఫికేషన్, లేదో ఒకటి అక్కడ ఏదైతే ఉందో మార్పులు ఏవైతే రావాలో దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. అంటే ఒకవైపు బిగ్ బాస్ ఓనర్ టీము, లేదా వాళ్ళ పబ్లిసిటీ టీము, లేదా ఛానల్ వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. ఇటువైపు నుంచి పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క ఏజెన్సీలు, వాళ్ళు పెయిడ్ ఏజెన్సీలు, అంటే వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళగా సోషల్ మీడియాలోనో, వాట్సాప్లోనో, టెలిగ్రామ్ గ్రూపుల్లోనో ఎక్కడో అక్కడ వాళ్ళు చేసిన ప్రచారాన్ని, పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని, దుమారాన్ని రూపొందించుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తే బాగుండేది. కానీ ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, ఇదంతా సహజంగా జరుగుతూనే ఉంది. ఈ విషయమే ఇప్పుడు బిగ్ బాస్ తనూజ అండ్
శ్రీ సత్య యొక్క విషయం. వాళ్ళు అక్కడ పార్టిసిపెంట్స్ లో షోలో ఉన్నప్పుడు వాళ్ళు టీమ్ గా విడిపోయారు. అనుకోను చివరికి దశలో వచ్చినప్పుడు అక్కడ ఇమాన్యువల్ అండ్ తర్వాత విన్నర్ అయినటువంటి అతనికిను వీళ్ళు పవన్ అనుకుంటా కదా, పవన్కిను ఖచ్చితంగా డివైడ్ అయ్యి అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే దశకు వచ్చారు. ఈ దశ లోపల జరుగుతుంది, దాన్ని బయట రోలింగ్ చేస్తూ శ్రీ సత్య అండ్ అంటే వాస్తవానికి అయితే తనూజ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా మనం చెప్పాం డిబేట్ లో కూడా. తను గెలవాల్సినటువంటి తనూజ తన గెలుపు కన్నా తను ఇష్టమైన పవన్ గెలుపు కోసం పార్టిసిపేట్ చేసింది. దాని మీద కాన్సన్ట్రేషన్ కన్నా పవన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. లేకపోతే ఆమె విన్నర్ అయ్యేదేమో, అలా ఉంది ఆట తీరులో. అట్లా అదవుతుంటే ఇటువైపు ఇమానుయల్ కూడా బలయ్యాడు. ఇమానుయల్ సింపతి గెయిన్ అయింది. మనం చూసాం ఇమానుయల్ గెలవలేకపోవడం, గెలుస్తారనుకున్నాడు ఇమానుయల్. డిస్క్రిమినేషన్ ఏమైనా జరిగిందన్న ఆలోచన కూడా వచ్చింది జనానికి. సో అట్లా ఈ శ్రీ సత్య ఏమో ఇమానుయల్కి సపోర్ట్ చేసింది, మన ఈ తనూజ ఏమో పవన్ కి సపోర్ట్ చేసింది. వాళ్ళ మధ్య వైరం, బయట ఏజెన్సీలు అక్కడ సోషల్ మీడియాలో వీళ్ళని కామెంట్ చేయడం, అబ్యూజ్ చేయడం, తల్లిదండ్రులు కూడా చేయడం, ఇబ్బంది పడడం. సో వీళ్ళు రాద్దంతా జరుగుతుంటే చివరికి వాళ్ళు బయటకు వచ్చి లైవ్ లో చెప్పాల్సి వచ్చింది. ఆ చెప్పిన విషయం కూడా వీళ్ళు కూడా శృతి మించిన ఏజెన్సీల యొక్క లేదా సోషల్ మీడియా పాపకంగా క్లైమ్ చేశాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కూడా చెప్తా ఉంది. అంటే వీళ్ళు టీవీ స్టార్స్. అంటే వీళ్ళు ఇక్కడ ఉద్దేశం ఇక్కడ జరుగుతున్న చేద్దంటే తనూజ అండ్ శ్రీ సత్య కూడా టీవీ ఆర్టిస్టులు కదా, ఒకరికొకరు కలిసి టీమ్ లో ఉండాలి అనేది భావనే కానీ ఆ లైన్ కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా పర్సనల్ గా ఎవరి భావజాలం తగ్గట్టు వాళ్ళు ఆడారు. సో దానికి అయితే లోపల జరిగిన దానికి స్పాంటేనియస్ గా అంటే సంఘటనకు మధ్యలో జరిగిన వాళ్ళ మధ్య ప్రేమ గాని, కోపం గాని, ద్వేషాన్ని కన్సిడర్ చేయొచ్చేమో కానీ ఇట్లా ఏజెన్సీలు బయట నుంచి చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఆక్షేపణీయం, చట్టాల ప్రకారం నేరం అది. ఖచ్చితంగా అందుకని వాళ్ళు కేసు పెట్టారు. ఈ విషయాన్ని శ్రీ సత్య శృతి మించి అంటే ఈ ట్రోలింగ్స్ కానీ ఈ కామెంట్స్ కానీ ఇంకా శృతి మించుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తాను బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చిందంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. మొత్తం మీద బిగ్ బాస్ అనేది ఎంత రభస సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. సంస్కృతిని దెబ్బతీస్తున్న మాట వాస్తవం. ఎంటర్టైన్మెంట్ శృతి మించుతుంది. ఎంటర్టైన్మెంట్ అనే పేరు మీద జరిగేటువంటి క్రీడ ఏదైతే ఉందో ప్రీస్క్రిప్టెడ్ గా ఉండడం, పైగా దాంట్లో ఉన్నటువంటి ఆ విన్యాసాలు కానీ, ఆట తీరు, కోపాలు, ద్వేషాలను ఎంకరేజ్ చేసినట్టుగా ఉండే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి అది షోను ఎంటర్టైన్మెంట్ లో చూడాలి, గేమ్ మీద చూడాలని అలాంటి వాళ్ళు ఎప్పటికీ అంటున్నప్పటికీ కూడా దాంట్లో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతా ఉంది. దానివల్ల మానవ సంబంధాలు కానీ, ఈ వ్యక్తిగత ద్వేషాలు కానీ, ఇట్లా గేమ్ షో జరిగిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఈ ప్రతీకాలు కంటిన్యూ అవడం నిజంగా బాధాకరం. మనం చూసాం అక్కడ లోపల వాళ్ళ లవ్ ఫెయిర్, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు అని చెప్పి గతంలో తెలుగు బిగ్ బాస్ 6 లో విన్నాము, 7 లో విన్నాము, 8 లో విన్నాము, 9 లో కూడా విన్నాము. ఈ 6, 9, 7, 8 ఏవి కూడా ఇంతవరకు అయితే వాళ్ళు ప్రేమించుకున్నారన్న వార్తలే కానీ బయట నిజ జీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడాన్ని ఏమి సంతోషమైన వార్త అని చెప్పను. అంటే అక్కడ డ్రామా కోసం క్రియేట్ చేయబడిన ఆట కోసం, ఆ షోలో ఆట పండించడం కోసం వాళ్ళు ఆ ట్రాక్ లో ఉన్నట్టుగా నటించారేమో. అంటే ఇక్కడ డ్రామా జరిగింది అంటే రియాలిటీ షో అని చెప్పి అక్కడ డ్రామా స్క్రిప్టెడ్ జరిగిందని కూడా ఎందుకంటే చెప్తా ఉన్నాం. సో అట్లా అక్కడ జరిగినటువంటి విభేదాలు కూడా స్క్రిప్టెడ్ అంతంతో మర్చిపోయి ఉంటే బాగుండేది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ విమర్శలు, ఈ కొట్లాట, ఈ ట్రోలింగ్ ఏదో ఉందో నిజంగా బాధపడాల్సిన విషయం అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడే కాదు సార్, ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కూడా తనూజ గురించి శ్రీ సత్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా ద్వారా. తనూజ తన తోటి వారితో సరిగ్గా ప్రవర్తించేది కాదని చెప్పి శ్రీ సత్య సీరియల్ టైంలో అంటే వాళ్ళ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒకసారి మా అభిప్రాయ భేదం వచ్చిన తర్వాత అలాగే ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య స్నేహం లేకుండా వాళ్ళ మధ్య ఇట్లాంటి తరచూ కామెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఒకసారి వచ్చినటువంటి ద్వేషము లేదా ఆ అభిప్రాయ భేదాన్ని ఇంత దాకా తీసుకొచ్చాయని నా ఉద్దేశం. అక్కడైనా బిగ్ బాస్ లో కూడా నేను చెప్పబోయేది అది. అక్కడ ఏది కూడా స్క్రిప్టెడ్ అంటున్నా కూడా స్క్రిప్టెడ్ కాదేమో, అది రియాలిటీ గేమ్ స్క్రిప్ట్ అని కన్ఫ్యూజ్ వచ్చేలా వాళ్ళు రాగద్వేషాలను కంటిన్యూ చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు బిగ్ బాస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని. శ్రీ సత్య తనూజ గురించి చేసిన కీలక వ్యాఖ్యల గురించి రకరకాల స్పందనలు అయితే వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి తనూజ ఎలా రియాక్ట్ అవుతారు అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.